హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇది 4వ శుక్రవారం కదా. ముందుగానే పూజ చేసేసుకోవడానికి పూజకు పువ్వులు పెట్టుకున్నాను. తర్వాత ఈరోజు ప్రసాదం పాయసం చేస్తున్నాను. పాయసం చేయడానికి ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది మా ఇంట్లో. ఏంటంటే మా పెద్ద పాప బర్త్డే శాన్విది. సో శాన్వి బర్త్డే శ్రావణ శుక్రవారం, ఇంకా ఇంకొక ముఖ్యమైనది ఇండిపెండెన్స్ డే. ఈ మూడు ఈ సంవత్సరం కలిసి వచ్చాయి. ఎవ్రీ ఇయర్ మా శాన్వి బర్త్డే ఇండిపెండెన్స్ డేనే జరుగుతుంది కాబట్టి మాకు ఇంకా ఇండిపెండెన్స్ డే కూడా ఒక పెద్ద పండగ అయిపోయింది. సో శాన్వికి రెడీ చేసేసాను స్కూల్కి తీసుకెళ్దామని. ఈలోపు చుట్కీని కూడా రెడీ చేస్తున్నాను. చుట్కీ ఈసారి బాగా మంచిగా రెడీ చేయమని చెప్పింది. యాక్చువల్లీ ఫ్రాక్ శాన్వికి లాస్ట్ ఇయర్ కొన్నాము బర్త్డేకి. అది తను ఇప్పుడు చుట్కీ కావాలంటే తనకి ఇప్పుడు ఈ ఫ్రాకే వేసుకొని ఆ బ్యాండ్స్ వేసుకొని స్కూల్కి రెడీ అయింది. ఈలోపు శాన్వి బర్త్డే కదా, కొంచెం దేవుడికి దండం పెట్టుకోమ్మా, ఈసారి అయినా మంచిగా బుద్ధి రావాలని చెప్పాను. వాళ్ళ డాడీ రోజ్ ఫ్లవర్ ఇస్తున్నారు. పాపం గుండు కదా, ఈసారి గుండు చేయించేసాము. ఇద్దరు పిల్లలకి, ఆడపిల్లలకి తల్లో కురుపులు వచ్చేసాయని చెప్పి. తర్వాత స్కూల్కి తీసుకెళ్ళడానికి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇవన్నీ సెట్ చేస్తున్నాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి స్కూల్లో మేబీ సెలబ్రేషన్స్ జరగచ్చు. కానీ శాన్వి చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారేమో మమ్మీ, స్కూల్కి వెళ్దామని చెప్పి. అందుకు అవన్నీ బ్యాగ్లో పెట్టేశాము. ఈలోపు వాళ్ళ డాడీ దానికి సేమియా తినిపించేస్తున్నారు. వాళ్ళ నానమ్మ, తాతయ్య గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకుంటుంది శాన్వి. వాళ్ళిద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాక నేను మా హస్బెండ్ కూడా ఇచ్చేస్తున్నాను. దానికి మంచిగా చెప్తున్నాను, ఈ సంవత్సరం అయినా బుద్ధిగా ఉండు తల్లి, చాలా అల్లరి చేస్తుంది పెద్దది, అందుకు ఇయర్ అయినా మంచిగా బుద్ధి రావాలి అని చెప్తున్నాను. తర్వాత స్కూల్కి బయలుదేరే ముందు స్వీట్స్ తీసుకుందాం వాళ్ళ టీచర్స్కి పంచడానికి అని స్వీట్ షాప్కి వెళ్ళాం అనకాపల్లిలోని. షణ్ముఖ స్వీట్స్ అని చాలా బాగుంటాయి అక్కడ స్వీట్స్, అక్కడ తీసుకున్నాం. దాని తర్వాత శాన్వి వాళ్ళ స్కూల్కి వచ్చేసాము. వాళ్ళ స్కూల్ నారాయణ స్కూల్, అది అనకాపల్లి ఉంటుంది, 4 రోడ్స్ జంక్షన్ దగ్గర. స్కూల్కి రాగానే స్కూల్లో పిల్లలందరూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నారు. డాన్స్ జరుగుతున్నాయి, పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. అయితే ముందు మేము ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్కి స్వీట్ ఇచ్చాం. సార్ అంటున్నారు, వావ్ మా స్కూల్ అయితే ఈరోజు డబల్ ధమాకా అనమాట, తిన బర్త్డే ఇంకా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అని సార్ చెప్తున్నారు. సార్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఉన్న స్టాఫ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పంచడానికి తీసుకొని వెళ్ళాము. టీచర్స్ చాలామంది ఇంకా ఎక్కడెక్కడో సెలబ్రేషన్స్ వల్ల వేరు దగ్గర ఉండడం వల్ల ఎంతవరకు మాకు కనిపిస్తే వాళ్ళందరికీ కూడా పనిచేసాము. పాపం శాన్వి అనుకుంది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదు, వాళ్ళ క్లాస్మేట్స్ ఎవ్వరూ రాలేదు. సో మేడం ఈ చాక్లెట్స్ అన్నీ మండే తీసుకురమ్మన్నారు. సో రిటర్న్ అయిపోతున్నాం, కొంచెం ఆకలేస్తుందని టిఫిన్ తినేద్దామని ఒక హోటల్ దగ్గర ఆగాము. పూరి అండ్ ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాం, తినేసాం. ఇంటికి వెళ్ళి ముందు లంచ్ ప్రిపేర్ చేసేసాను, అన్నం వండి బీరకాయ కర్రీ వండేసాను, తినేసాము. తిన్నాక ఇంకా నైట్కి గెస్ట్స్ వస్తారు కదా, వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేద్దామని ముందు ఈయన చికెన్కి పనీర్కి కావాల్సిన మసాలా రెడీ చేసి పెట్టారు మా ఆయన. దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసాం, కరెంట్ ఎప్పుడైనా దెబ్బేసేస్తుందని. ఈలోపు కేక్ తీసుకురావడానికి మళ్ళీ అనకాపల్లి వచ్చాము. వస్తూ చిన్న ట్రీట్ మాకు మేమే ఇచ్చుకున్నాం. బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి వంటలు స్టార్ట్ చేసాము. నేనైతే పులావ్ చేస్తూ ఉన్నాను, వెజిటేబుల్స్, ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా శ్రావణ శుక్రవారం అని చెప్పి వెజిటేబుల్ పులావ్ నేను తయారు చేస్తున్నాను. మా హస్బెండ్ చికెన్ వండడానికి చికెన్ కడిగి పెడుతున్నారు. చికెన్ రోస్ట్. ఈలోపు వర్షంలో ఫుల్గా తడుచుకొని మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు. పాపం మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది, కానీ అయినా సరే మనవరాలు బర్త్డే కదా, అందుకు మమ్మీ డాడీ వచ్చారు. డాడీ ఈసారి ప్రతి బర్త్డేకి ముగ్గురికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. ఇయర్ శాన్వికి పట్టీలు కొన్నారు. శాన్వికి అండ్ చుట్కి కూడా ఆల్రెడీ ఏడుపు మొదలుపెట్టింది, దాని బర్త్డేకి ఇస్తానని చెప్పారు. తర్వాత పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, కుక్ అవుతుంది. నేను అది వండుతున్నాను, మా ఆయన పక్కన చికెన్కి పనీర్కి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఒకవైపు ఈ వంట చేస్తూనే టైం 5 అయిపోయింది. ఇంకా బెలూన్స్కి గాలి ఊదుతున్నాను. ఈ బెలూన్ గాలి ఊదడానికి నేను ఈ మిషన్ ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా దీని లింక్ కావాలని చెప్తే కామెంట్ చేయండి, నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నాకైతే నిజంగా దీనివల్ల టైం సేవ్ అయింది. నేను అస్సలు బెలూన్లో గాలి ఊదలేనండి బాబు, ఒక్కటి కూడా, అందుకొని ఆర్డర్ పెట్టుకున్నాను ఇది. ఈలోపు
పాపని రెడీ చేస్తున్నాను. టైం 6:30 అయిపోయింది. షాన్వికి డ్రెస్ వేసి రెడీ చేస్తున్నాను. పాపం ఎంత రెడీ చేసినా హెయిర్ లేకపోతే అందం ఉండదు కదా. రెడీ చేస్తున్నాను తనని. ఈలోపు మమ్మీ చిన్న పాపకు కూడా డ్రెస్ వేస్తున్నారు. తనకు కూడా ఫ్రాక్ తీసుకున్నాము. అయినాక ఇంకా చాక్లెట్స్ మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాను. చాక్లెట్స్, ఎక్లేర్స్ చాక్లెట్స్ అండ్ మెలోడీ అండ్ మిల్కీ బార్, ఈ చాక్లెట్స్ అన్ని ప్లేట్స్లోని సర్వ్ చేసి పెడుతున్నాను. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కూడా. ఇవన్నీ మేము నిన్ననే వెళ్ళి తెచ్చేసుకున్నాం డీమార్ట్కి వెళ్ళి. డీమార్ట్లో ఆఫర్స్ బాగుంటాయి కదా అని చెప్పి. ఈలోపు మా ఆడపడుచు వాళ్ళ ఆయన శ్యామని వచ్చారు. ఆయన డెకరేషన్ స్టార్ట్ చేశారు. మా థీమ్, షాన్వి బర్త్డే థీమ్ ఎప్పుడు కూడా ఆరెంజ్, వైట్, గ్రీన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి సింబాలిక్గా అదే కలర్లో ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. జెస్సీ క్లీనింగ్ చేస్తుంది, పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. వీళ్ళు 5గురు కలిస్తే రచ్చ రచ్చ చేస్తారు ఇంటిని. ఈరోజు మాకు ఎవ్రీ ఇయర్ ఇంకా స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే ఈయన కూడా ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయడం అండ్ వీళ్ళ పాప కూడా కరెక్ట్గా ఇండిపెండెన్స్ డే రోజు పుట్టడం ఏదో కనెక్షన్లా అనిపిస్తుంది. ఇంకా టైం 7:30 అవుతుంది. గెస్ట్స్ వస్తున్నారు. సిరిని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, శిరీషాస్ వరల్డ్ అని చెప్పి. తను కూడా ఈ మధ్యనే 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు హర్. అండ్ తను వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు బెంగళూరు నుంచి వాళ్ళ బాబుని తీసుకొని. వాళ్ళు చాలా రోజుల తర్వాత మమ్మల్ని కలిశారు. సో వాళ్ళకు కూడా డిన్నర్కి పిలిచాము. ఎక్కువ మంది ఏం లేరు, ఓన్లీ ఫ్యామిలీ రిలేటివ్స్ మాత్రమే. మా చెల్లి, మా తమ్ముడు, సిరి, వీళ్ళ ఫ్యామిలీ. అంతవరకు ఎక్కువగా చేసుకోలేదు మేము. మా ఆడపడుచు వాళ్ళంటే వాళ్ళు ఎలాగో ఇంట్లో ఒక మెంబరే. సో కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాం. Birthday to you. We sing happy birthday to అది చెల్లికి పెట్టలేదు ఇంకనా పెట్టలేదు పెట్టలేదు. ఏ షాను అది అలాగే ఇవ్వండి. ఎలా చూడండి ఇప్పుడు. అమ్మ షాను ఇక్కడ చూడు, ఇక్కడ కెమెరా కాసి మనం రాకేరే. సెలబ్రేషన్స్ అయ్యాక కేక్ మొత్తం కట్ చేసి ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచుదాము అని కేక్ కటింగ్ చేస్తున్నాము. సమోసా కూడా తీసుకొచ్చాము. కేక్ కట్ చేసి సమోసా అండ్ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ప్లేట్స్లో సర్వ్ చేసి పెడుతున్నాము. వాళ్ళు ఎవరిని పిలవలేదు కదా, ఒక్కొక్కరికి ఇంటికి ఇచ్చేసేద్దామని అన్నీ మొత్తం ప్లేట్స్లో సర్వ్ చేసేసాము. వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసేద్దామని నేను బయలుదేరాను. డిన్నర్లో మెనూ ఏంటో చూస్తారా? పనీర్ క్యాప్సికమ్, చికెన్ రోస్ట్, రైతా అండ్ రసం, ఇంకా బిర్యానీ చేశాను, ఇంకా రైస్ కూడా పెట్టాను. ఈ బర్త్డే పార్టీలో మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు పిల్లలు చూసారా ఎలా రెడీ అయ్యారో ఆర్మీ గెటప్ అని. తర్వాత మేము భోజనానికి కూర్చున్నాము. ఇంకా టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. భోజనాలు చేస్తున్నాము. భోజనం చేసేసి ఇంకా అత్తయ్య మావయ్య కూడా భోజనం చేస్తున్నారు. డాడీ బయటకు వెళ్ళారు. డాడీ వచ్చేదాకా తినని మమ్మీ వెయిట్ చేస్తున్నారు డాడీ కోసం. డాడీ భోజనాలు ఎలా ఉన్నాయి? బా మామ్, పాప మమ్మీ ఇన్ని రకాల వంటలున్నా రోజులాగే టిఫిన్ చేస్తుంది. మా ఎలా ఉంది కూర? ఎవరు చేశారు?
తర్వాత పిల్లలందరూ చక్కగా నైట్ అయిపోయాక ఇంకా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు. సో ఇది వాళ్ళ షాన్వి బర్త్డే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇవ్వండి. ఓకే, బాయ్. Thank you everyone.